బ్యాక్ టు లైవ్ షో. విశాఖ భూ కుంభకోణం వ్యవహారం అధికార పార్టీలో చిచ్చురేపుతోందా? సాక్షాత్తు ఇద్దరు మంత్రుల మధ్య ఇది ఒక ప్రతిష్టకు లేకపోతే ఆధిపత్యానికి సంబంధించిన విషయంగా మారిందా? మొదట్లో ఈ భూ వ్యవహారం బయటకు వచ్చినప్పుడు అయ్యన్న పాత్రుడు దీని మీద చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ భూములు దోచుకుంటున్నారు, ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదు, మంత్రి పోయినా పర్వాలేదు దీని మీద పోరాడుతానని ఆయన చెప్పడం, ఇది ఖచ్చితంగా తనని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలే అని గంట దీని మీద సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. సాక్షాత్తు ముఖ్యమంత్రికే ఆయన లేఖ రాస్తూ ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులకు చెడ్డ పేరు వచ్చేలాగా మంత్రి అయ్యన్న పాత్రుడు వ్యవహరిస్తున్నారు, దీని మీద ఖచ్చితంగా విచారణ జరిపించేలా మీరు నిర్ణయం తీసుకోండి, సిట్టింగ్ జడ్జితో కానీ సిబిఐతో కానీ విచారణకు మీరు ఆదేశించాలని చెప్పి లేకపోతే సూచించాలని చెప్పి ఆయన నేరుగా లేఖ ఇచ్చారు. సో మొత్తం వ్యవహారంలో ప్రభుత్వం డిఫెన్స్ లో పడుతున్న పరిస్థితులు కనిపిస్తోంది. ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులే సాక్షాత్తు మంత్రులే విధంగా ఉండడంతో అటు బీజేపీలో కొంతమంది, కాంగ్రెస్ లో కొంతమంది దీని మీద తీవ్రంగా వ్యాఖ్యలు ఆందోళన చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఇక మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ నాయకులు శిల్పామోహన్ రెడ్డి నిన్న వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు. అయితే ఈయన ఇందులో జాయిన్ అవడం కేవలం ఉప ఎన్నికకి సంబంధించిన వ్యవహారంగానే చూడాలా, లేకపోతే ఆయన చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీలో సీనియర్లకు గౌరవం దక్కట్లేదు, పట్టించుకోవట్లేదు అని చేసిన వ్యాఖ్యలు ఇంకా మరిన్ని జంపింగ్లకు అవకాశం ఇచ్చే పరిస్థితి ఏమైనా ఉందా? వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే కొద్ది రోజుల్లోనే ఇంకా చాలా మంది పార్టీలోకి వచ్చి చేరతారని చెప్పి కూడా వాళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు పునర్విభజన కనుక జరగకపోతే మరింత ఇబ్బంది అవుతుందా? ఇప్పటికే ఫిరాయింపు చేసిన ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? అయితే మేము అడుగుతోంది పునర్విభజన కాదు, కేవలం సీట్ల పెంపే అడుగుతున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదిస్తోంది. ఈ అంశాల మీద లైవ్ షోలో మాట్లాడదాం. మనతో పాటు ఇవాళ ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ జాయిన్ అవుతున్నారు. ఇక విజయవాడ నుంచి మనకి వాళ్ళు లైవ్ లోకి అందుబాటులోకి వస్తున్నారు జోగి రమేష్ గారు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు. కాంగ్రెస్ పార్టీ నుంచి పసుపులేటి బాలరాజు గారు, మాజీ మంత్రి, వైజాగ్ నుంచి మనకి లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు. రైట్, బాలరాజు గారు మీతోనే స్టార్ట్ చేద్దాం. వైజాగ్ లోనే ఉన్నారు కాబట్టి అక్కడ ఏం జరుగుతోంది అసలు? ఈ భూముల వ్యవహారానికి సంబంధించి కొద్ది రోజులుగా మాట్లాడుకుంటున్నాం. ఇది మొదట్లో 2000 కోట్లకు సంబంధించిన వ్యవహారం అన్నారు, కాదు ఇంకా పెద్ద కుంభకోణం అని. తర్వాత ప్రభుత్వం సమీక్ష చేసిన తర్వాత కేవలం 2 గ్రామాలకు సంబంధించిన వ్యవహారమే, ఏదో ఒక 300-350 కోట్లకు సంబంధించిన వ్యవహారంగా ఏవో లెక్కలు చెప్తున్నారు. అసలు ఎగ్జాక్ట్ గా ఏం జరుగుతోంది? మరొక వైపు ముఖ్యమంత్రి దీని మీద సీరియస్ అవడం, సాక్షాత్తు మంత్రులే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఫిర్యాదు చేసుకునే పరిస్థితికి కారణం ఏంటనుకుంటున్నారు? ఈ విశాఖపట్నంలో జరుగుతున్న భూ ఆక్రమణలు కానీ భూదందాలు కానీ ఒక 2 గ్రామాలకు సంబంధించిన విషయం కాదు. ఇది అనేక గ్రామాల్లో జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల గ్రామీణ ప్రాంతంలో కానీ లేదు పట్టణ ప్రాంతంలో కానీ చివరికి గిరిజన ప్రాంతాల్లో కూడా ఈ భూ ఆక్రమణలు అనేవి చాలా విచ్చలవిడిగా ఈ ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వం పేరు చెప్పుకుంటున్న పెద్దలు చాలామంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఇందులో భాగస్వాములై ఉన్నారు. ఈరోజు గంటా శ్రీనివాసరావు గారు ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాయడం అనే విషయం ఇది కేవలం ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి, మభ్యపెట్టడానికి చేస్తున్న ఒక ప్రయత్నం. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, ముఖ్యమంత్రి గారు దీనిపైన స్పష్టంగా ఎందుకు ప్రకటనలు చేయలేకపోతున్నారు? ఇంత పెద్ద ఇన్ని వేల కోట్ల రూపాయల ఆక్రమణలోనూ ఇంత పెద్ద వేల కోట్ల రూపాయల విషయంలోనూ ముఖ్యమంత్రి గారు ఎందుకు ప్రత్యక్షంగా మాట్లాడకపోతున్నారు? ఇదంతా కూడా ఇది ఒక్కరోజుతో జరిగిన విషయం కాదు. ఇది అనేక 2-3 సంవత్సరాలుగా జరుగుతున్న విషయం. ఇది కేవలం చాలా మందికి తెలుసు. 2-3 సంవత్సరాల బాలరాజు గారు అంతకు ముందే 3 సంవత్సరాలు కాదు, 2-3 సంవత్సరాలనే అంతకు ముందు దాదాపు 2008 నుంచి కూడా వ్యవహారం అంతా అప్పటి నుంచే రికార్డులు మాయమవడం, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే మొత్తం వ్యవహారం అంతా మొదలైందని కూడా కొంతమంది అంటున్నారు. సరే, ఎవరేం చెప్పినా కూడా కాంగ్రెస్లో మొదలైందా, కాంగ్రెస్లో ఉన్న పెద్దలు చేశారా, కాంగ్రెస్లో ఉన్న అధికారంలో ఎవరు చేసిన అధికారం చేతుల్లో పెట్టుకొని ఇంకా కాంగ్రెస్లో ఉన్నటువంటి వారు చేశారని చెప్పండి. మీకు ధైర్యం ఉంటే కాంగ్రెస్లో ఎవరు చేశారో బయట పెట్టండి, మీ నిజాయితీని నిరూపించుకోండి. మీ పారదర్శకాన్ని మేము పారదర్శకంగా పనిచేస్తున్నాం అంటారు ముఖ్యమంత్రి గారు. మీ పారదర్శకాన్ని మేము ఒకసారి ప్రకటన చేయండి. కేవలం అందులో ఉన్న విషయాన్ని బయటకు వస్తుందని చెప్పి ఏమండి, సాక్షాత్తు ఒక రాష్ట్ర మంత్రి గారు జిల్లా కలెక్టర్ గారితో ఇన్ని నెలల తర్వాత ఈ విషయం బయటకు వచ్చి చర్చ నడిచి మీడియాలో కానీ లేకపోతే పత్రికల్లో కానీ చాలా ప్రముఖంగా అనేక సందర్భాల్లో క్యాబినెట్లో కూడా చర్చకు వచ్చింది ఈ విషయం. ఇన్ని రోజులుగా జరుగుతూ ఉంటే నిన్నగాక మొన్న మీరు సాక్షాత్తు జిల్లా కలెక్టర్ గారితో జాయింట్ కలెక్టర్ గారితో ఒక రాష్ట్ర మంత్రి సమీక్ష చేసి ఆ సమీక్షలో వచ్చిన విషయాన్ని మీరు ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాశాము, దర్యాప్తు జరపండి, ఈ రోజున గుర్తుకొచ్చిందా? ముఖ్యమంత్రి గారికి మీరు ఏం రాశారు? మీ సమీక్షలో ఏం విషయాలు బయటకు వచ్చాయి? ఆ విషయాలు బయట పెట్టండి మీకు ధైర్యం ఉంటే. మీరు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు మీరు ఏం ప్రమాణం చేశారు?
కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనుమానాలు ఏంటి? కాదు, కాంగ్రెస్ పార్టీ బాలరాజు గారు వచ్చిన విషయాల్ని మేము బయట చెప్తాము, నిజం మాట్లాడతామని చెప్పారు. మీరు బాలరాజు గారు ఒకసారి నా మాట వినండి. గారితో మీరు చేసిన సమీక్షలో మీరు గ్రహించిన విషయాలు ఎందుకు అవునని గాని కాదని గాని ఎందుకు చెప్పలేకపోతున్నారు? మీకు అధికారం బాలరాజు గారు మాట్లాడుతూ ఒక్క నిమిషం. ఆ విషయాలు ఎందుకు బయట పెట్టలేకపోతున్నారు? అది చెప్పకుండా ముఖ్యమంత్రి గారికి అయ్యన్న పాత్రుడు గారి పత్రికా సమావేశాల వలన ముఖ్యమంత్రి గారి తాలూకా ప్రతిష్ట మసకబారుతుంది అని చెప్పడంలో అర్థం ఏంటి అంటే మీరు ఈ విషయాన్ని బయట పెట్టకండి, ఇంతటితో ఆపండి అని చెప్పడమే ప్రత్యక్షంగా చెప్తారు. ఇది ఒక ఇక్కడే రమేష్ గారు బాలరాజు గారు ఒక నిమిషం వైసీపీతో మాట్లాడక మళ్ళీ మీ దగ్గరికి వస్తా. రైట్ రమేష్ గారు, మన విజయసాయి రెడ్డి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ భూములు అయితే చూసిన తర్వాత అక్కడ ఏదో కొంత నిరసన కార్యక్రమాలు తెలియజేశారు, చాలా సీరియస్ కామెంట్స్ చేశారు. ఏకంగా ఆయన ఈ పూర్తి మొత్తం వ్యవహారం అంతా ముఖ్యమంత్రి కొడుకుకి సంబంధించిన వ్యవహారంలో కూడా ఆయన కామెంట్స్ చేశారు. ఇవాళ సాక్షాత్తు రాష్ట్ర మంత్రిగా ఉన్న అయ్యన్న పాత్రుడే ఈ మొత్తం వ్యవహారాన్ని బయటికి తీసుకొచ్చారని, మరో మంత్రి సిబిఐతో కానీ సిట్టింగ్ జడ్జితో కానీ విచారణ చేయించారని, మేమంత పారదర్శకంగా ఉన్నాము, ప్రతిపక్షాలు మా మీద అనవసరంగా బురద చల్లుతున్నాయని కదా అధికార పక్షం సాక్షాత్ మంత్రులే మాట్లాడుతున్నమాట. మేము అక్కడ వైఎస్ఆర్ పార్టీ తరఫున భూ కుంభకోణాలన్నీ కూడా బయట పెట్టడం జరిగింది. దాని మీద మేము ఇప్పుడు కాదు, గత కొన్ని నెలలుగా కూడా సిబిఐ విచారణ జరిపించండి. విశాఖపట్నంలో ఒక గ్రామంలో కాదు, అక్కడ ఉన్న అన్ని నియోజకవర్గాలు అంటే విశాఖపట్నం త్రూఅవుట్ ఉన్న నియోజకవర్గాలన్నింటిలో కూడా భూ కుంభకోణాలు జరిగినాయి. అక్కడ అన్నీ కూడా ట్యాంపరింగ్ జరిగి భూములని కూడా అన్ని ఆక్రమించుకున్నారు. దీని మీద పెద్ద ఎత్తున అంటే ఎమ్మెల్యేలు మంత్రులు అక్కడ ఉన్న మేము ఈవేర్ కలెక్టర్ గారి మీద కూడా కొన్ని ఆరోపణలు కూడా చేయడం జరిగింది. దాంతో ఒకటి సార్ ఒక రిషి గారు మేము వచ్చినాం. ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే అక్కడ ఒక చోట ఒక గ్రామంలో జరిగితే అక్కడ ఏదైనా పొరపాటు జరుగుతుంది, ఏదైనా ఒక ఎంఆర్ఓ టెస్ట్ సస్పెండ్ చేయడం. మేము చెప్పేది ఏంటంటే అక్కడ ఈవెన్ కలెక్టర్ గారితో కూడా కలెక్టర్ గారికి సంబంధించి కలెక్టర్ గారు పాత్ర కూడా ఉందేమని మాకు అనుమానం ఉంది. దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయండి. ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, వీళ్ళకి పై ఎత్తున ముఖ్యమంత్రి గారు కూడా సపోర్ట్ ఏమైనా ఉందేమో తెలియాలి. ఇదంతా కూడా మీ పెద్ద ఎత్తున ఆరోపణ చేయడం జరిగింది. రౌండ్ టేబుల్ లో కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా అదే ఫిర్యాదు చేశారు ముఖ్యమంత్రి, ఖచ్చితంగా సిట్టింగ్ జడ్జితోనో సిబిఐతోనో విచారణ చేయిస్తే అన్ని బయటపడతాయి కదా అని. అవును రిషి గారు, గంటా శ్రీనివాసరావు గారు కూడా లేఖ రాశారు. దాని మీద స్పందించి ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంటే ఆయనకి అందులో పాత్ర లేకపోతే ఆయనకి గాని వాళ్ళ అబ్బాయి లోకేష్ బాబుకి గాని పాత్ర లేకపోతే సిబిఐ ఏమనంటే సిబిఐ క్లీన్ చిట్ వస్తుంది. అప్పుడు ముఖ్యమంత్రి గారిని అందరూ కూడా ఆశీర్వదిస్తారు. రమేష్ గారు, ఆరోపణలు చేయడం చాలా సులువు. ఇప్పుడు నేరుగా ముఖ్యమంత్రి కొడుకు మంత్రిగా ఉన్న నారా లోకేష్ కు సంబంధం ఉందని మీరు అంటే మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఇప్పుడు మీరు కలెక్టర్ మీద ఆరోపణలు చేసామంటున్నారు, అలాగే మంత్రుల పాత్ర ఎమ్మెల్యేల పాత్ర ఉండి ఉండొచ్చు అంటున్నారు, ముఖ్యమంత్రి పాత్ర కూడా ఉంటే ఇదిగో పలానా విషయంలో పలానా భూమి విషయంలో ముఖ్యమంత్రి గారి ఇన్వాల్వ్మెంట్ ఉంది అని మీ దగ్గర ఏమైనా చెప్పదలుచుకున్నారా? మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా స్పష్టంగా? రిషి గారు, మేము ఒకటే చెప్తా ఉన్నామండి, ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు, ఒక ఏరియాకి సంబంధించింది కాదు, త్రూ విశాఖపట్నం ఓకే సార్ నేను చెప్పేది ఏంటంటే సార్, ఇప్పుడు ఒక ఎమ్మెల్యే చేసిందో ఒక మంత్రి చేసిందో అయితే ఆ ప్రాంతానికి సంబంధించింది అయి ఉంటుంది. ఈ త్రూ అవుట్ విశాఖపట్నం నగరంలో కూడా మొత్తం కూడా జరిగి ఉంటే అంటే పెద్దల పాత్ర లేకుండానే ఇప్పుడు సరే ముఖ్యమంత్రి గారి పాత్ర లేదని చెప్పేసి మీరు అంటా ఉన్నారు, లేకపోతే అధికార పార్టీ అంటా ఉంది. నా పాయింట్ వినండి, నేను అనట్లేదు, మీరు విమర్శ చేస్తున్నప్పుడు మీ దగ్గర ఆధారం ఉందా అని అడుగుతున్నాను అంతే. నేను ఒకటి సార్, అసలు ఆధారాలతో సహా 371 ఎకరాలు కుంభకోణం జరిగిందని చెప్పేసి ఈవెన్ కలెక్టర్ ఒప్పుకున్నాడు. మీరు చూశారు, మీ కలెక్టర్ గారు 371 ఎకరాలు ఫలానా సర్వే నంబర్ లో జరిగిందని చెప్పేసి ఆయన ఒప్పుకున్నాడు. అంటే అక్కడ ఎన్ని అక్రమాలు జరిగినాయి అనేది మేము కలెక్టర్ గారిని కూడా తప్పు పడతా ఉన్నాం. అక్కడ ఆయన పాత్ర కూడా ఉందేమో అని చెప్పేసి మాకు అనుమానం వస్తా ఉంది. రమేష్ గారు అడుగుతా ఉన్నాం. రమేష్ గారు కేవలం రిజిస్ట్రార్లు, సబ్ రిజిస్ట్రార్లు, జాయింట్ కలెక్టర్లు కదంటే వాళ్ళందరి మీద కూడా అనుమానాలు ఉన్నాయి. మాజీ మంత్రులు, అక్కడ ప్రస్తుతం ఎమ్మెల్యేలు, ఇవాళ ఉన్న మంత్రులు, నేరుగా ముఖ్యమంత్రి మీద కూడా ప్రతిపక్షాలు ఒక అనుమానపు చూపు చూస్తున్న పరిస్థితి. సరే వాళ్ళందరినీ పక్కన పెట్టిన ప్రతిపక్షాలు ఏమడుతున్నాయో, నేరుగా
మంత్రి గంటా శ్రీనివాసరావే ముఖ్యమంత్రికి లేఖ రాయడం అనేది కొంత విడ్డూరంగా అనిపించట్లేదా మరో మంత్రి అయ్యన్న పాత్రుడి మీద? అంటే ఇది నిజంగా భూముల మీద ప్రేమ, లేకపోతే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధిపత్య పోరు కోసం చేసుకుంటూ ఉన్న ప్రయత్నమా? బేసిక్గా ఋషి గారు ఇది గత 4-5 రోజులుగా జరుగుతుంది. ఇంతకుముందు కూడా చర్చించుకున్నాం ఇష్యూ మీద. విశాఖ భూముల దాని మీద ఏది రికార్డులు ట్యాంపర్ చేశారని, తర్వాత మాయమైనని, తర్వాత ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అని, ఫారెస్ట్ ల్యాండ్ అని, లేకపోతే ఇంకోళ్ళు అనేది. ఈ భూములు భూబాధితులు నేను కూడా ఉన్నా. ఎందుకు చెబుతున్నానంటే ఇక్కడ ప్రభుత్వ పార్టీలు పొలిటికల్ యాంగిల్ చూసే కన్నా కూడా మద్యం వ్యాపారం కానివ్వండి, లేదా ఈ వడ్డీ వ్యాపారం కానీ, ఈ యొక్క ల్యాండ్ ఈ యొక్క స్కామ్ కానీ, వీటిని క్రైమ్గా మనం చూడాల్సిన బాధ్యత. సో దీనిని నిశ్చితంగా పరిశీలించిన తర్వాత, అంటే ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి వీళ్ళు ప్రతిపక్షాలు నోటికి ఏది వస్తే అది మాట్లాడితే దానికి సమాధానాలు ఆయన ఉన్నారా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు ఉన్నారా, వాళ్ళకి అసలు ఏం సంబంధం అండి? ఇది స్థానికంగా అక్కడ జరిగినప్పుడు దాని మీద యంత్రాంగం ఉంది. యంత్రాంగం తగు చర్యలు తీసుకుప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అనగానే క్రమశిక్షణకి మారుపేరు. గంటా గారు వీరి మీద ఇప్పుడు కూడా అదే చెప్తా, దానికే వస్తున్నాను నేను. గంటా గారు లేఖ రాసిన, అయ్యన్న పాత్ర గారు కామెంట్ చేసిన, సరే ఈయన ఏ కోణంలో చేశారు, వాళ్ళు ఏం చేశారు, ఇవాళ పార్టీ కూడా 10 గంటలకు సమన్వయ కమిటీ మీట్ అవుతుంది. కేబినెట్ లో కూడా దీని మీద చర్చిస్తారు. దాని మీద ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ఏముంటుంది, పూర్వపురాలు రాజకీయ కోణమా, లేకపోతే స్కామ్ ఉందా లేదా, మా పార్టీయా, కాంగ్రెస్ పార్టీయా, వైఎస్ఆర్సీపీ ఎవరిని వదలటానికి ముఖ్యమంత్రి గారు వెనకంజ వేయరు. ఇప్పటికి కూడా అదే స్టాండ్ మీద ఉన్నాం, ఎప్పటికీ అదే స్టాండ్ మీద ఉంటుంది. మనకు కావాల్సింది ప్రజలు మాకు పట్టం కట్టింది పరిపాలన చేయమని, సుపరిపాలన చేయమని, సంక్షేమ కార్యక్రమాలు ఇంప్లిమెంట్ చేయమని. ముఖ్యమంత్రి గారి మీద ఇప్పుడు వాళ్ళకి అదే నేను చెబుతున్నా, నోటికి ఏదో వస్తే మాట్లాడటం కాదు. మనకి మీరు అడిగినట్టుగానే వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే, మేము రాజా ఆఫ్ కరెక్షన్ బుక్ చేసి ఆ రోజు మొత్తం జ్యుడిషియరీ కూడా ఇచ్చామంటే ఆధారాలతో సహా ఇచ్చాము. ఈవేళ ఏదో బురద చేసి మీరు సిబిఐ ఎంక్వైరీ చేసుకోండి, సిట్ అంటే ఎందుకు భయపడతారండి? అంటే 2007 నుంచి చేస్తారా, 2008 నుంచి ఎంక్వైరీ చేస్తారా? మీ భూముల మీద మీరు చేసిన దందాల మీద కూడా వస్తుందా అనే భయమే కదా. రామారావు, నా పాయింట్ ఏంటంటే సిట్టు వేసింది ప్రభుత్వం. ఒక నిమిషం రమేష్ గారు, ఒక నిమిషం. హోంమంత్రి చెప్పారు ఇందులో మంత్రులు ఉన్నా వదిలిపెట్టినా, ఎమ్మెల్యే ఉన్నా వదిలిపెట్టమని చెప్పారు. కానీ ఆ సిట్టు గురించి ప్రతిపక్షాలు కాదే వాళ్ళ, సాక్షాత్తు ప్రభుత్వంలో మంత్రిగా, కీలక శాఖలు చూస్తున్న మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాసరావే ముఖ్యమంత్రి నేరుగా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి, లేకపోతే దయచేసి సిబిఐ ఎంక్వైరీనే వేయించండి, నా మీద అనవసరంగా నిందలేస్తున్నారు, ఇవన్నీ బయటపడతాయి, మన పార్టీ పరువు తీస్తున్నారని లెటర్ రాసింది మీ నాయకుడే కదా. కాదు ఇప్పుడు ఆయనకి ఏదన్నా ఉన్నా కానీ ఆయన ఆలోచన, ముఖ్యమంత్రి ఆయన కేబినెట్ మంత్రిగా ఉన్నారు, ఆయనకే చెప్పొచ్చు. సరే లేఖ రాశారా లేదా, ఎందుకు రాశారు, ఏ కారణాల చేత, పొలిటికల్, అదే నేను చెప్తాను. లేఖలో కూడా రాయాల్సిన పరిస్థితి, అంటే నేను చెప్పేది అదే. పొలిటికల్ యాంగిల్ తీసుకుంటే పొలిటికల్ గా పార్టీలో చర్చించి ఎవరిని ఉపేక్షించారు, మంత్రా, నేనా, నాకా, ఎంపీ అనేది ఉండదు. పార్టీ క్రమశిక్షణ, నేనేం చెప్పా, తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకి మారుపేరు. ఎవరు తప్పు చేసినా ముఖ్యమంత్రి గారు ఉపేక్షించరు. ఇంతకుముందు కాల్మనీ విషయంలో ఆ పార్టీ ఈ పార్టీ అన్నారు, ఆయన ఏం చేశారు, దుమ్ము దులిపోయి మొత్తం రాష్ట్రం మొత్తం ఎంక్వైరీ చేసి కంట్రోల్ చేశారా లేదా? అదే విధంగా మద్యం అన్నారు, మద్యం అంటే స్వయం ఏమైంది, కాంగ్రెస్ ఒక మరి నాయకుడు బార్లో మనిషి చనిపోతే ఇది ఆ పార్టీ ఈ పార్టీ అన్ని పార్టీలు ఉన్నారనే లిస్ట్ కూడా చెప్పడం జరిగింది. అంటే సమస్య వచ్చినప్పుడు సమస్యని రాష్ట్రం మొత్తం కూడా ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, ఏ పార్టీ, ఇప్పుడు అన్ని పార్టీల నాయకులు ఉన్నారు, ఆ లిస్ట్ కూడా అంతమంది ముఖ్యమంత్రి గారు చదివారు, ఇంక్లూడింగ్ లోక్సత్తా గానీ, బీజేపీ గానీ, లేకపోతే ఇంకో పార్టీ ఈ పార్టీ గానీ. సో ఇప్పుడు 2 కీలకమైన పాయింట్లు చెప్పారు మంత్రి. ఒకటి, తెలుగుదేశం పార్టీ నాయకులు పరువు తీసేస్తున్నారు అయ్యన్న పాత్రుడు. రెండోది, అటు కాంగ్రెస్ కో, బీజేపీలో కొంతమంది నాయకులకు, వైసీపీకో విమర్శించే అవకాశం ఇస్తున్నారు. అంటే ఇది ఇవాళ మొదలైంది కాదు, విశాఖ ఉత్సవం ఎప్పుడు ఇద్దరు మంత్రుల మధ్య వ్యవహారం మనకు తెలుసు. తర్వాత చంద్రన్న కానుకలప్పుడు కూడా ఇష్యూ జరిగింది, ముఖ్యమంత్రి ఇద్దరికి క్లాస్ పీకారు, తర్వాత మళ్ళీ కెమెరాల ముందు ఇద్దరు భుజాల మీద చేతులు వేసుకుని ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. కానీ ఆ సమస్య అలాగే ఉంది. ఒకటి, దీన్ని రాజకీయంగా అడ్రస్ చేయడం, రెండోది భూములకు సమాధానం చెప్పడం, రెండు జరగాల్సింది ఉంది. అందుకని మీరు చెప్పారు సమన్వయ కమిటీ పార్టీ మీటింగ్ ఎందుకు జరుగుతుంది, ఇది ఏ కోణం నుంచి వీళ్ళు ఎందుకు ఈ విధంగా తీసుకుంటున్నారు అనే దాని మీద పార్టీ చర్చించి వాళ్ళు 10 గంటలకి ముఖ్యమంత్రి గారు దాని మీద ఒక క్లారిటీ ఉన్నారు. రెండోది, ప్రభుత్వ పరంగా కూడా నేను అదే చెప్తున్నా, ఈవేళ అక్కడ జరుగుతున్న దందాలు కానీ, లేదా ఎక్కడన్నా జరుగుతున్నాయి కానీ, ఎవరి దగ్గర సమాచారం ఉన్నా కూడా సిట్కి ఇవ్వచ్చు. నేనేమంటున్నానంటే దానిని సిట్ చేసింది ఎందుకు, మా పార్టీ వాళ్ళు ఉన్నా వస్తుంది, వాళ్ళ పార్టీ ఉన్నా వస్తుంది, ఎవరున్నా కూడా వాస్తవాలు బయటకు వస్తాయి. వస్తే ఎవరైతే నిధులో వాళ్ళ మీద చర్య తీసుకుంటూ జరుగుతుంది ప్రభుత్వ పరంగా, అదే విధంగా పార్టీ పరంగా ఉన్నా కూడా
ఆయన ఇట్టుబట్టి పార్టీ పరంగానే మీకు సంబంధించిన విషయం అనుకోండి, మంత్రులు తర్వాత అయ్యన్న గారు అట్లా కాదు, ఒకవేళ తేలితే మీరు మంత్రుల మీదే వేటేస్తారా లేకపోతే మళ్ళీ అయ్యన్న గారు కాదు ఋషి గారు, ఇక్కడ పొలిటికల్ యాంగిల్ అంటే అయ్యన్న గారు ఏ దృక్పథంతో మాట్లాడినప్పటికి కూడా, లేదా గంటా గారు ఏ ఉద్దేశంతో ఆయన ఎంక్వైరీ ఏమని అడిగినా కూడా, ఈ విషయాలు ఇద్దరు కేంద్రంలో మంత్రులు ఇవాళ రాష్ట్ర మంత్రులుగా ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు డైరెక్ట్ గా చెప్పొచ్చు. ఇది ఇప్పటికి తేలిపోలేదు. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఆయన అయ్యన్న పాత్రుడు సిద్ధం అవుతున్నారు. ఆయన కౌంటర్ అటాక్ రెడీగా ఉన్నారు. మొత్తం అక్కడ వ్యవహారం అంతా తీయండి, భూముల రికార్డులు, దీని మీద గట్టిగా పోరాడదాం. దాని మీద ఏ విధంగా మంత్రులుగా ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా స్పందిస్తారు. అదే విధంగా నేనేమన్నానంటే, ఏ మాత్రం ఆధారాలు లేకుండా ఇందాక రమేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు లేకపోతే లోకేష్ అసలు ఏమైనా అర్థం పడుతుంది వాదన నేనేం చెప్తున్నా కాదు విమర్శ అంటే బురదేసేసి మీరు కడుక్కోని అంటాం కాదు కదా. మీ దగ్గర ఆధారాలు ఉంటే బయట పెట్టండి, జ్యుడిషియరీకి వెళ్ళండి. మేము రాజా కరెక్షన్ బుక్ చేసి కోర్టులో కూడా వేసాం. మేము చెప్పాం మా దగ్గర సత్తా ఉంది, మేము మా దగ్గర ప్రూఫ్ ఉంది కాబట్టి. రమేష్ గారు, ఒకటి పొలిటికల్ గా నిర్ణయం తీసుకోవడానికైనా వెనకాడరు ముఖ్యమంత్రి, లేదా శాఖ పరంగా ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకోవడానికి కూడా వెనకాడరు అనేది రామ్మోహన్ గారు చెప్తున్నమాట. అసలు సిబిఐ ఎంక్వైరీ అంటే ఏమండి, ఇదే సిబిఐ గురించి మీరు ఏం మాట్లాడారు ఇంత ముందు? పరిటాల రవి గారి నుంచి వేసినప్పుడు సిబిఐతో పని లేదు, అంటే మీకున్న ల్యాండ్స్ స్కామ్స్ అన్ని బయటకు వస్తాయని. అరే మీరు వినాలి, మీరు చెప్పింది మీరు ఆధారాలు లేకుండా నిరాధారంగా మాట్లాడుతున్నారు చెప్పండి, ప్రజలు నవ్వుకుంటారు. రామ్మోహన్ గారు, మీరు పెద్దవాళ్ళు చెప్పేది వినండి సార్. అరే చెప్పేది వినండి, ఒక్క మాట వినండి. మేము రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు పరిటాల రవి హత్య కేసులో సిబిఐ అడిగితే శంషేర్ గా సిబిఐ ఎంక్వైరీ చేశారు. మీకు అట్లాగనే ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్డు విషయంలో సిబిఐ ఎంక్వైరీ మీరు అడిగారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. రాజశేఖర రెడ్డి గారు స్పందించి వెంటనే సిబిఐ చేశారు. ఈ రోజున అక్కడ మేము ఆరోపణ చేస్తుంది ఏంటంటే, అన్ని పార్టీలు కూడా మేధావులు కూడా విశాఖపట్నం మహానగరంలో మాయిగాళ్ళందరూ కూడా చేరి 1,00,000 ఎకరాలు దోపిడీ చేశారు. దీనికి పాత్ర అక్కడ ఎమ్మెల్యేలు, మంత్రులు, కలెక్టర్, ముఖ్యమంత్రి గారు అబ్బాయి లోకేష్ పాత్ర ఉందని చెప్పేసి కుమారుడని మీ దగ్గర ఉన్న ఆధారాలేంటి? మీకు చేతనైతే కోర్టుకు వెళ్ళొచ్చు కదా, మీ దగ్గర కాగితాలు మేము రాజా కలెక్షన్ బుక్ చేస్తే మేము డాక్యుమెంట్స్ సహా ఇచ్చాము. మీకు అది తెలియకుండా రేపు రమేష్ విజయవాడ దోష చేసుకున్నాడంటే దాన్ని సమాధానం చెప్పాలి సిద్ధంగా ఉన్నావా? అది కాదు కదా మీకు చేశారు. మీకు కావాల్సింది ఒక రాజకీయ కోణమా, సమస్యకు పరిష్కారమా? రాజకీయాలు కావాలా మీకు, సమస్యకు పరిష్కారం కావాలా? గైడ్ లైన్ చంద్రబాబు నాయుడు గారిని ఓహో క్లీన్ చిట్ వేసినంత మాత్రం సరిపోదు. సిబిఐ ఎంక్వైరీ చేసి మీరు క్లీన్ చిట్ తెచ్చుకోండి, అంతేగాని ఎవరిదండి చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉండే బృందం వేసి చేతులు దూపుకుంటా ఉంటే కుదురుతుంది. ప్రజల ఆస్తిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ప్రభుత్వానికి అధినేత చంద్రబాబు నాయుడు గారు. మీరు అక్కడ ఎవరెవరి పేర్లు ఉన్నాయి, ఎవరి పేర్లు ట్యాంపర్ అయ్యాయి, ఎన్ని రికార్డులు మాయమయ్యాయి అనేది సాక్షాత్తు జిల్లా కలెక్టర్ గారు కొన్ని పేర్లు ప్రకటన చేశారు. ఆ పేర్లు ఎందుకు బయట పెట్టలేకపోతున్నారు? మీరు ఆ పేర్లను బయట పెట్టండి. మీరు బాలరాజు గారు ఒక గ్రామాల్లోనే కాదు, మధ్య శంకర్రావు అనేటువంటి ఎవరినో తహసీల్దార్ని, ఆర్ఐని, వాళ్ళని కాదు. ముఖ్యమంత్రి గారు కుటుంబ సభ్యులు ఎక్కడ మేమనేది ఏంటంటే, మేమనేది ఏంటంటే ప్రభుత్వంలో జరిగింది ఇది పార్టీలకు సంబంధించిన విషయం కాదు. ప్రభుత్వం ప్రజల్ని నమ్మకం కలిగించవలసిన ప్రభుత్వం పైన ఉంది. ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. మీరు ప్రభుత్వానికి మీరు సమాధానం చెప్పండి, అంతేగాని రాజకీయ కోణంలో చూడకూడదు. ఇది రాజకీయ ఇద్దరు సంబంధించింది, 2 పార్టీలకు సంబంధించిన విషయం కాదు. ఇది ప్రభుత్వానికి ప్రజలకు కుంభకోణంగానే చూడాలి, వేరే విధంగా ఏం చూస్తాం? రాజకీయ కోణంలోనే చూడాలి. రాజకీయాలు లేకుండా ఎలా చూస్తాం? వీళ్ళందరికీ రాజకీయాలు ఉన్నప్పుడు
రాజకీయ కోణంలో చూడండి అంటే ఏం కోణం ఉంది? ఇంకా వేరే తాత్విక కోణం ఏదైనా గొప్ప సైద్ధాంతిక కోణం ఏమైనా ఉందా అందులో? మంత్రి గారు సాక్షాత్ ఇద్దరు మంత్రులు ఉత్తరాలు రాసుకొని బహిరంగంగా రచ్చకెక్కుతుంటే మీరు రామస్వస్తి రావణస్వస్తి అని ఆయన ఏమన్నారు ఈయన ఏమన్నారు అంటే ఎవరిది అనాలి? ఇంక ఇప్పుడు దశపల్లా భూముల అదే కదా, దశపల్లా భూముల, ఋషికొండ భూముల, లేకపోతే ఆ క్రేటర్ టవర్స్ కు సంబంధించినటువంటివి ఒకటి కాదు కదా. ఒక పాముల పుట్లాగా విశాఖపట్నంలో ఒక డజన్ల కొద్ది కుంభకోణాలు, అటవీ భూములు, డీపట భూములు, మాజీ సైనికుల భూములు, ఇన్ని రకాలవి కనిపిస్తుంటే అది ఒక దీర్ఘకాలం పాటు కొనసాగుతుంటే నేను ఇప్పుడే అంటం లేదు, గత ప్రభుత్వంలో కూడా ఉన్నాయి. అప్పుడు కూడా సింగపూర్ టౌన్షిప్ అవి కట్టినప్పుడు ఆరోపణలు. ఇది కొనసాగుతుంటే మీరు ఎందుకు చేయరు? మీ మంత్రివర్గ సభ్యుడు ఎవరో మీడియాలో అనడం కాదు, లేకపోతే ప్రతిపక్ష నాయకుడు అనడం కాదు, సాక్షాత్తు వాళ్ళు అంటుంటే బహిరంగ ఉత్తరం రాశాక కూడా ప్రభుత్వం నుంచి స్పందన అయితే చంద్రబాబు గారిని అనకపోతే చంద్రుడిని అంటారు, ఇంకెవరిని అంటారు? ఆయనే కదా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి, చర్య తీసుకోవాలి. రెండవది ఇప్పుడు సరే రాజకీయంగా లోకేష్ పేరు జోడించినా ఇంకా ఆయన తర్వాత ఆయన సమర్థుడు సర్వాధికారి కాబట్టి ఆయన పేరు కూడా రావచ్చు. అదే పని మీరు కూడా ఇదివరకు చేశారు కదా. ఇప్పుడు పరిటాల రవి దగ్గరికి, రాజారెడ్డి దగ్గరికి వెళ్ళి ఏం ఉపయోగం లేదండి. ఇప్పుడు విశాఖపట్నంలో ఏం జరుగుతుంది? విభజిత ఆంధ్రప్రదేశ్లో అతి విలువైనటువంటి వాణిజ్య పారిశ్రామిక కేంద్రం ఏదైనా ఉంటే విశాఖపట్నం. దాని మీద ఆర్థిక రాజధాని, అదే ఆర్థిక పారిశ్రామిక రాజధాని ఎప్పటి నుంచో భౌగోళికమైన అననుకూలత వల్ల అలా ఉండిపోయింది, కానీ లేకపోతే గుండెకాయ లాంటిది. అక్కడ వాడిపోతున్నారు. ఇప్పుడు నెలకు ఒకసారి అక్కడ ఎన్ని ఈవెంట్లు జరుగుతున్నాయో, ఈవెంట్ల వెనక ఎన్ని జరిగిపోతున్నాయో ఎవరికి తెలియదు. ఇవన్నీ రాజకీయ ప్రాబల్యం లేకుండా ఎవరో సిట్ అంటారా? మీరు ముగ్గురు అధికారులను కలిపి సిట్ వేస్తే వాళ్ళకి ఏం అధికారం ఉంటుందండి? ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో మనం చూసాము, కేశవరావు గారు మొదట ఏమన్నారు, ఇప్పుడు రద్దు చేసుకున్నారు. ఇక్కడ కూడా ఒక్క గజం పోలేదు, ఒక్క రూపాయి పోలేదు. ఏమి పోకపోతే దొంగలేడు, దొంగతనం జరగలేదు, దొంగలను పట్టుకుంటాం, కుంభకోణం జరగలేదు, చర్యలు తీసుకుంటాం. ఎవరి మీద తీసుకుంటారు మీరు? కాబట్టి ప్రభుత్వం యొక్క బాధ్యత రాహిత్యం, చాలా స్పందన రాహిత్యం స్పష్టంగా కనిపిస్తుంది. సిట్ అనేది ఒక కంటిన్యూ. అక్కడ కూడా ప్రభుత్వాధినేతల మీద నేరుగా ప్రభుత్వాధినేతలు, కీలకమైన వ్యక్తులు. అక్కడ అదనంగా ఉన్నది ఏంటంటే మంత్రులు మాట్లాడడం. ఇక్కడ తెలంగాణలో లేనిది ఆంధ్రలో అదనంగా జరుగుతుంది. మంత్రులు స్వయంగా 1-2 సార్లు రికార్డు పూర్వకంగా కలెక్టర్ చెప్పాడు ఫస్ట్, ఇవన్నీ చూసే రెవెన్యూకు సంబంధించిన అధికారి, దాని మీద మీరు చెప్పలేదు. ఇంత లోపల ఆయన సగం మింగి చివరకు 13 ఎకరాలు తేలింది అని ఒక మాట చెప్పారు. మీరు 1000 ఎకరాలు అన్నవాళ్ళు 13 ఎకరాలకు ఏమైంది మధ్యలో? ఇదంతా హుద్దూద్లో అన్న, అదే హుద్దూద్లో రికార్డులే కాకుండా భూమి కూడా కొట్టుకుపోయినట్టుగా ఉందని. చాలా పొరపాటు అండి. విశాఖపట్నాన్ని కాపాడుకోవడం అన్నది తెలుగు వాళ్ళకు సొల్యూషన్. ఇప్పుడు లాక్ స్టాక్ బ్యారెల్ అని ఇద్దరు మంత్రులు పోట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళలో ఎవరు సరైంది? వాళ్ళు సమిష్టి బాధ్యతను ఉల్లంఘించి సత్యానికి విరుద్ధంగా ఉన్నారనుకుంటే వాళ్ళ మీద చర్య తీసుకోండి. వాళ్ళు చెప్పే దాంట్లో ఏదైనా సత్యం ఉందనుకుంటే దాన్ని విచారించడానికి మీరు చర్య తీసుకోండి. అది కూడా లాంఛనంగా అధికారులకు, అటెండర్లకు పరిమితం చేయటం కాదు, అధినేతల వరకు కూడా దాన్ని మీరు నడపగలిగితే ఉన్నారు. ఇక్కడ తీవ్రమైనది జరిగింది, మేము దశల వారీగా వెళ్తున్నామని మీరు ఆ మాట మీ నోట్లో నుంచి వస్తే అప్పుడు దానికి విలువ ఉంటుంది. అలా కాకుండా మేము చేస్తున్నాము, జరుగుతున్నాయి. మీరు కాల్ మనీ మాఫియా వచ్చింది, ఇసుక మాఫియా వచ్చింది, ఆ తర్వాత రవాణాకు సంబంధించి చూసాం. ఇది పరంపరగా జరుగుతుంటే మీరు ప్రతిదాన్ని క్లీనప్ చేయడం కాకుండా కవరప్ చేయడం, ప్రక్షాళన చేయడం కాకుండా క్లీనప్ కాకుండా కవరప్ తో చివరికి మీరు ఎన్నికలకి వెళ్ళేటప్పటికి నిందలు మిగిలిపోతాయి. ఒకటి ప్రభుత్వం మీద, సరే అది రాజకీయంగా మీకు నష్టమా లేకపోతే లాభమా అనేది ఒకటి ప్రజలకు జరిగే సమాజానికి లాభం నష్టం. అదే నేను మాట్లాడుకుంటున్నా. ప్రజలకి ఏం కావాలనేది ముఖ్యంగా ప్రభుత్వం ఆలోచించాలి. ఇవాళ సాక్షాత్తు నేరుగా మంత్రులే రంగంలోకి దిగి యుద్ధం చేసుకుంటున్న పరిస్థితి లేఖలతోటి రేపు అయ్యన పాత్ర కూడా వాళ్ళు రేపు ప్రెస్ మీట్ పెట్టి నేను ఆయన రెవెన్యూ మంత్రి అసలు మౌనంగా ఉన్నారు. రెవెన్యూ శాఖ చూసి తర్వాత ప్రతిపక్షాలు అడిగేది ఏంటంటే, మీరు అక్కడ చిన్న చిల్లు పడితేనే అసెంబ్లీ భవనానికో సెక్రటేరియట్ కు మీరు సిఐడి ఎంక్వైరీకి ఇచ్చారు కదా, ఇన్ని వేల కోట్ల కుంభకోణం అంటే మీరు సిబిఐకి ఇవ్వడానికి ఇబ్బంది ఏంటి అని కూడా వాళ్ళు అడుగుతున్నారు. అందుకే దానికి ఒకటే ఋషి గారు చెప్తున్నాను. ఇందాక రవి గారు కూడా మాట్లాడుతూ కాల్మనీ అన్నారు. కాల్మనీ అనగానే ఎమ్మటే స్పందించి రాష్ట్రం మొత్తం కూడా అందరి మీద రైడ్ చేయబట్టే కదా ఇవాళ అదంతా కంట్రోల్ అవ్వగలిగింది. అదే విధంగా ఇదే కాదు, ఇప్పుడు మాఫియా ఏదొచ్చినా కానీ ఈ యొక్క లిక్కర్ మాఫియా అన్నారు. ఆ రోజు విజయవాడ ఇన్సిడెంట్ జరిగింది, ఒక అతను చనిపోయాడు ఒక బార్ లో. వెంటనే స్టేట్ మొత్తం కూడా స్పందించి వాళ్ళు కంట్రోల్ చేయగలిగాం లేదా? 2. మూడోది ఏదైనా కంట్రోల్ కరెక్ట్ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, మా మీద లేదని తప్పట్లా. అందుకే నేను ఏం చెప్తున్నా, ఇందులో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి నేను ఏం చెప్పా, పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ. ఏదైనా ఇష్యూ వస్తే ముఖ్యమంత్రి గారికి పార్టీ అధ్యక్షుడు వాళ్ళు చెప్పుకోవచ్చు.
చెప్పకుండా బహిరంగ పత్రిక. నా పాయింట్ ఏంటంటే ఇద్దరికి మళ్ళీ క్లాసులతో సరిపెడతారా లేకపోతే దీని మీద నెక్స్ట్ స్టెప్ ఏమన్నా? అందుకే ఇప్పుడు నేనేమన్నానంటే సమన్వయ కమిటీ 10 గంటలకు మీట్ అయింది. Right. దీనిలో సుదీర్ఘంగా చర్చిస్తారు. రెండోది కేబినెట్ కూడా మీట్ అవుతుంది. ప్రభుత్వ పరంగా ఇవాళ సిటీ గురించి ఓకే, సిటీ కాదా ఇంకోటి వేస్తారా ఎంక్వైరీ. ఇప్పుడు సిటీ గురించి కూడా ఒక ఎంక్వైరీ అన్నప్పుడు ప్రిలిమినరీ ఎంక్వైరీ ఇప్పుడు చర్యలు తీసుకోవాలంటారు. అసలు సమాచారం పూర్తిగా లేకుండా అథెంటిసిటీ తీసుకోకుండా డాక్యుమెంట్స్ వాళ్ళలాగా మేము మాట్లాడతారా సార్ ఇష్టమైనట్టుగా? మాట్లాడారా? అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడి ఇప్పటికి ఎంతకాలం అయింది? 10-15 రోజులు అయింది. మీరు ఏం మాట్లాడారు? కలెక్టర్ మాట్లాడాడు. కలెక్టర్ ను మీరు అందరూ అయిన తర్వాత దానికి కూడా ముఖ్యమంత్రి గారు తప్పకుండా వాళ్ళు స్పందిస్తారు. దాని మీద ఏ విధంగా ఏ చర్యలు తీసుకోబోతున్నారు ఉంటుంది. ఇప్పుడు తన మన ఏ పార్టీయా మా పార్టీయా లేకపోతే ఇంకో పార్టీ అని కూడా కాదు. తప్పు జరిగితే తప్పు తప్పుగానే ఉంటుంది. ముఖ్యమంత్రి గారు మనం తెలుగులో యాక్షన్ అనే పదం వేరే అర్థంలో వాడుతుంటాం. ఇంగ్లీష్ లో యాక్షన్ అంటే మనకి ఇంగ్లీష్ యాక్షన్ కావాలి, తెలుగు యాక్షన్ మనకు అక్కర్లేదు. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చర్చ కొనసాగిద్దాం. స్టే ట్యూన్డ్. మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యే దాని గురించి మాట్లాడదాం. బాలరాజు గారు, మీ పార్టీలో ఆయన మంత్రిగా పనిచేశారు, తర్వాత తెలుగుదేశంలోకి వచ్చారు. ఇవాళ తెలుగుదేశంలో ఆయన గౌరవం దక్కట్లేదని వైఎస్ఆర్సీపీలోకి వెళ్లారు. సరే, వెళ్ళిన కారణం ఏంటంటే ఇక్కడ ఉప ఎన్నికకి సంబంధించి నంద్యాల టికెట్ రాలేదు, అక్కడ ఏదో టికెట్ ఎష్యూరెన్స్ ఇచ్చారు కాబట్టి వెళ్ళిపోయామని. ఏంటి ఎట్లా చూస్తున్నారు? మొత్తం శిల్పా మోహన్ రెడ్డి చేరిక వ్యవహారం కేవలం ఉప ఎన్నికకి మాత్రమే పరిమితమా, లేకపోతే వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నట్టు త్వరలోనే చాలా మంది వచ్చేస్తారు అధికార పార్టీ నుంచి మా పార్టీలోకి అనే పరిస్థితి ఉంటుందా? మీ అంచనా ఏంటి? సరే, అది ఆయన వ్యక్తిగతం అవ్వచ్చేమో కానీ శిల్పామోహన్ రెడ్డి గారు ఆయన నాకు మేము 5 సంవత్సరాలుగా కలిసి ఉన్నాము. మధ్యలో నేను మొదటి నుంచి మంత్రిగా ఉన్నా, మధ్యలో ఆయన మంత్రిగా చేరారు. నాకు వ్యక్తిగతంగా కూడా చాలా సన్నిహితుడు. కానీ ఇవి భవిష్యత్తులో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఇంకా పెరిగే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. రాజకీయాలుగా ఒక స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు నాయకులు అధికారం కోసమో పదవుల కోసం అని చెప్పి ఇటువంటి చర్యలన్నీ కూడా నడుస్తూనే ఉంటాయి. సరే, ఏ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీలో ఉన్న సందర్భంగా మాట్లాడడం అనేది చాలా తక్కువైపోయింది. నిన్న ఆయన బయటికి రాగానే మంత్రి గారు అఖిలప్రియ గారు ఆయన గురించి చాలా ఎక్కువ మాట్లాడడం జరిగింది. అంటే ఉన్నంతకాలం మంచివాళ్ళు, బయటకు వేరుగా ఉన్నప్పుడేమో చెడ్డవాళ్ళు. ఈ రకమైన ధోరణి, ఈ విధానాలు మంచివి కావు. ఆయన తెలుగుదేశంలో ఉన్నంతకాలం తెలుగుదేశాన్ని పోవటం, ఇంకోరిని విమర్శించటం, ఇవన్నీ కూడా ప్రజలు తీసుకోవాల్సిన నిర్ణయాలు. ఎవరు అధికారంలో ఉన్నారా లేదా అది చూస్తున్నారు. అధికారంలో ఉన్నవారితో పనులు అవుతున్నాయా లేదా, అధికారంలో ఉన్నవారితో పదవుల్లో ఉన్నవారితో ఏ పనులు చేయించుకోవాలి అనే ధోరణి ప్రజల్లో ఉన్నంతకాలం ఇటువంటి జరుగుతుంటాయనేది మాత్రం నేను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నాను. ఎవరు ఎక్కడ కూడా ఇలా ఎన్ని పార్టీలు మారొచ్చారు, ఇన్ని పార్టీలు మారుతున్నారు కాబట్టి వీరికి మనం విలువ ఇవ్వకూడదు, ఓటేయకూడదని ప్రజల్లో నిర్ణయం రావటం లేదండి. ఇది కాబట్టి ఆయన పదవి కావాలనుకున్నారు, లేకపోతే అక్కడ మంచి జరుగుతుంది అనుకుంటున్నారు, అందుకోసం అని చెప్పి మారుతున్నారు. ఎంత అనేక మంది ఎన్నికల సమయంలో కానీ లేకపోతే ఎన్నికలు వచ్చినప్పుడు కానీ పదవుల కోసం పోటీ చేయాలనుకున్నటువంటి సందర్భాలు ఇటువంటివన్నీ జరుగుతూనే ఉంటాయి. ఏమున్నప్పటికీ కూడా అల్టిమేట్ గా ఇటువంటి విషయాలపైన తగిన నిర్ణయం తీసుకోవాల్సింది ప్రజలు. ఆ ప్రజల్లో ఆ మార్పు రానంత కాలం ఇవి జరుగుతూనే ఉంటాయనేది మాత్రం నేను అభిప్రాయపడుతున్నాను. భూములకు సంబంధించినంత విషయం ఈ కొత్త పాతల వ్యవహారం ఋషి గారు, బాలాజీ గారు ఇంకేమైనా చెప్పాలా? ఒక్క నిమిషం అండి. ఈ భూములకు సంబంధించిన విషయం రామ్మోహన్ రావు గారు కొంచెం బ్యాలెన్స్ గా ఉంటారు. ఆయన ఏది కూడా పూర్తిగా ఏదో ఏకపక్షంగా ఉండరు. ఇప్పటికైనా మీరు ముఖ్యమంత్రి గారికి చెప్పండి, విశ్వాసాన్ని కలగజేయండి, విశాఖపట్నాన్ని పాడు చేయొద్దని చెప్పండి, ఇక్కడ ఉన్నటువంటి ఇమేజ్ ని పాడు చేయొద్దని చెప్పండి. విశాఖపట్నం కాదండి, నియోజకవర్గంలో గిరిజన ప్రాంతంలో కూడా పర్యాటకం పేరుతో గిరిజనుల తాలూకా భూముల్ని నష్టపరిహారం ఇవ్వకుండా, వారికి ఏ ఆధారం చూపించకుండా 100 ఎకరాలు తీసుకునేటటువంటి ప్రక్రియ ఒకటి మొదలైంది. ఇప్పుడు
అందులో కూడా ఈ పెద్దలే ఉన్నారనేది కూడా ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నటువంటి విషయాలు. అన్ని బయటకు వస్తాయి. ఇటువంటి విషయాలన్నీ ముఖ్యమంత్రి గారు దృష్టికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు మరి ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన మాట్లాడాలి. ఒకటి ఆ నంద్యాల ఉప ఎన్నిక టికెట్టే మొత్తం వ్యవహారానికి కారణమా? ఎంత కాన్ఫిడెన్స్ ఇస్తుందంటే వైఎస్ఆర్సీపీకి ఇది ఒకటే కాదు, అంటే ప్రతిపక్షం నుంచి అధికార పక్షంలోకి రావడానికి చాలా పెద్ద విషయంగా చూస్తూ ఇక ఇదే కొనసాగుతుంది, ఇదే ప్రారంభం అని చెప్తున్నారు. ఇప్పుడు నిన్న వాళ్ళ బ్రదర్ చక్రపాణి రెడ్డి గారు ఏం చెప్పారో కూడా మనం ఏ విధంగా మాట్లాడాడో మనం చూసాం. సో ఆయన వాళ్ళ బ్రదరే, బయట వ్యక్తి కాదు కదా. సరే సీటు కోసమేనంటే రేపు ఆయన ఇస్తాడని గ్యారంటీ ఉందా? ఇంకోళ్ళకి ఇస్తే ఎట్లా రియాక్ట్ అవుతారు అనేది మళ్ళీ ఆయన అన్నారుగా, ఇప్పుడు నేను గౌరవం కోసం వచ్చాను, కేవలం సీటు కోసం మాత్రమే కాదని. ఆ గౌరవం రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర ఉన్నప్పుడు కూడా, ఇందాక బాలరాజు గారు చెప్పారు, మంత్రిగా కూడా పనిచేశారు, అప్పుడు కూడా గౌరవం ఇవన్నీ కూడా ఈ పదాలు ఆయన రాజశేఖర రెడ్డి మీద కూడా వాడాడు. వాడి తర్వాత మళ్ళీ వచ్చారు కదా. సో అందువల్ల నేనేమన్నానంటే, రాజకీయంగా ఎంతసేపు అక్కడ ఒక శాసనసభ్యుడుగా అయితేనే నేను పార్టీ మారుతానంటే, ఇందాక బాలరాజు చెప్పినట్టుగా ప్రజలు సమాధానం చెప్తారు ఎవరైనా కానీ. ఏదైనా ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలి, లేదా కనీసం ఒక ఇష్యూ ఉండాలి పార్టీలు మారుతున్నప్పుడు. ఇప్పుడు ఇవాళ వచ్చిన వాళ్ళు కూడా మీరు అనొచ్చు, ఎంతమంది మీరు తీసుకున్నారు కదా అనేది. వాళ్ళు అక్కడ ఏం చెబుతున్నారు, మాకు మనుగడ లేదు, ఇదిగో రాష్ట్రంలో పాలు పంచుకోవాలి, అభివృద్ధిలో పాలు పంచుకోవాలని చేరుతున్నాం. ఆ కారణాలు మనం అనుకున్నాం, అభివృద్ధి కోసం కొంతమంది, లేకపోతే అక్కడ ఎమ్మెల్యే కొంతమంది. కానీ ఏ కారణంతో ఈ గ్యాప్ వచ్చిందంటారు? అంటే మీ కాదు, ముఖ్యమంత్రి భూమా వర్గం వైపే మొగ్గడం, ఉప ఎన్నిక సీట్ సంబంధించిన అష్యూరెన్స్, ఆఖరి నిమిషంలో వచ్చే ఎన్నికల్లో ఎంపీ ఎమ్మెల్యే ఇస్తాం సర్వే చేస్తే భూమా బ్రదర్ ఎవరైతే చంద్రశేఖర్ రెడ్డి బ్రదర్ ఉన్నాడో అతనికి మొగ్గు చూపుతున్నారు కాబట్టి నాకు ఇక సీటు రాదు అని ఆ అభద్రతో వెళ్ళిపోయి ఉండొచ్చు. సో నేనేమంటున్నానంటే, ఇక్కడ ఎవరైతే గెలుస్తారో, ప్రజలు ఎవరైతే శాసనసభ్యుడు కావాలనుకుంటారో వాళ్ళకి పార్టీ ఇవ్వాలే గాని, లేదు మేము లేదు బలాంతానాల మీద రుద్దితే ఏ విధంగా ఫలితాలు ఉంటాయి? మీరు చెప్తున్న అంచనా ప్రకారం శిల్పామోహన్ రెడ్డి గెలవరు కాబట్టి మీరు టికెట్ ఇవ్వలేదు. సో గెలవని వ్యక్తిని తీసుకున్నప్పుడు వైఎస్ఆర్సీపీ టికెట్ ఇవ్వబోతోందా? రమేష్ గారు గెలవలేని శిల్పామోహన్ రెడ్డి గారిని తీసుకుని వాళ్ళ వైఎస్ఆర్సీపీ ఆయనకి కండువా కప్పిందా? రేపు టికెట్ ఇష్యూరెన్స్ ఉందా? కేవలం గౌరవం మాత్రమే ఇస్తారా మీ పార్టీలో? ఎందుకంటే మొదటి రోజే ఆయన గౌరవం దక్కలేదు, నిరాశ ఎదురైందని పత్రికలు రాశాయి. అధినేతతో ప్రెస్ మీట్ లో మాట్లాడదాం అనుకుంటే ఆయన వచ్చి కూర్చోలేదని కొంతసేపు వెయిట్ చేసి తప్పకేదో ఈయన మాట్లాడాల్సి వచ్చిందని రాశాయి. రిషి గారు, శిల్పామోహన్ రెడ్డి గారికి అక్కడ విలువ లేదు, గౌరవం లేదు, లేకపోతే ఆయన గెలవడు అని అనుకుంటే, శిల్పామోహన్ రెడ్డి గారిని విజయవాడకి 10 సార్లు పిలిపించుకొని శిల్పామోహన్ రెడ్డి గారిని బతిమలాడి, బామాలి నువ్వు మా పార్టీ నుంచి వెళ్ళొద్దు అని చెప్పేసి 10 సార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బతిమలాడాల్సిన పని ఏంటని చెప్పేసి రామ్మోహన్ గారిని మొదట అడుగుతున్నారు. మీరున్నారా ఆయన బతిమలాడినప్పుడు? కాదు, వచ్చినప్పుడు ఏ విధంగా చెప్పేదేనండి. ఏమండి రామ్మోహన్ గారు, మీరు మాట్లాడారు, నేను మాట్లాడతా, ఒక్క నిమిషం ఉండండి, ఓపిక పట్టండి. ఇప్పుడు శిల్పామోహన్ రెడ్డి గారికి అక్కడ క్యాటర్ లేకపోతే, అక్కడ ప్రజాదరణ లేకపోతే ముఖ్యమంత్రి గారు బతిమలాడాల్సిన పని లేదు. ఆ తమ్ముడిని తీసుకొచ్చి వెళ్లకుండా చూడండి అని చెప్పాల్సిన డే 1 నుంచి ఈ రోజు వరకు ఆయన పార్టీ నుంచి వెళ్లిపోయే క్షణం దాకా కూడా అక్కడ ఎంతమందిని పంపించారు, ఎవరిని అక్కడ ఇది చేశారు, ఏమి ఇస్తానని చెప్పారు, అన్ని మాకు తెలుసు. అది ఒకటి పక్కన పెడితే వైఎస్ఆర్సీపీ అష్యూరెన్స్ వచ్చిందా? నంద్యాల ఉప ఎన్నిక టికెట్ ఆయనకేనా? ఒకటి చెప్తామనండి, శిల్పామోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ఏం మాట్లాడారు మీరు చూశారు. ఆయన టికెట్ కోసం వచ్చానో లేకపోతే పోటీ చేస్తానో అని చెప్పలా. గౌరవ మర్యాదలు లేవు కాబట్టి ఆ పార్టీని వదిలిపెట్టి వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చాను. గౌరవ మర్యాదలు ఇప్పుడు ఉప ఎన్నిక ముందే గుర్తొస్తాయా? ఇప్పుడు ఉప ఎన్నిక రేపు జరగబోతోంది, అక్కడ తెలుగుదేశం పార్టీలో తేల్చలేదు, వచ్చేసారి ఇస్తామని టికెట్ అనేది చెప్పారని వార్తలు వస్తున్నాయి. కాబట్టి వైఎస్ఆర్సీపీకి వచ్చారు. అది చాలా రిషి గారు ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎన్నికలు 2 సంవత్సరాలు ఉన్నాయి, అధికారం 2 సంవత్సరాలు ఉన్నాయి. 2 సంవత్సరాల అధికారాన్ని వదిలిపెట్టుకుని ఒక వ్యక్తి మా దగ్గరికి వచ్చాడంటే ఆయనకి విలువలు ఉన్నాయా లేవా? మా నుంచి 21 మంది అందులోకి వెళ్ళారు. దేనికోసం వెళ్ళారు మీకు తెలుసు, అధికారం కోసం వెళ్ళామని చెప్పారు. మీరు ఒకటండి, అటు నుంచి ఇటు వస్తున్నారా, ఇటు నుంచి అటు నుంచి ఇటు వచ్చేవాడు గొప్పవాడు. వచ్చేసారంటున్నారు. కానీ మొదటి రోజే అధినేత ప్రెస్ మీట్ లోకి రమ్మంటే పెద్ద ఆయన ఏం పట్టించుకోలేదు, రాలేదని ఆయన ఏదో బాధపడ్డారని కూడా వార్తలు వస్తున్నాయి కదా. అది తప్పండి.
అది ఎక్కడ ఆయనకి చాలా 2 గంటల సేపు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పక్కనే పెట్టుకుని అందరినీ కూడా రిసీవ్ చేసుకున్న పరిస్థితులు మీరు చూశారు. ఇవన్నీ కూడా తప్పుడు లేదు, ఎవరో ఏదో చెప్తా ఉంటారు, ఇవన్నీ ఏదో లీకేజీలు ఇస్తా ఉంటారు, ప్యాకేజీలు, ఇవన్నీ కాదు. ఒక్కటిసారి రిషి గారు ఈ రోజున ఒక శుభ పరిణామం మాకు, ఎందుకంటే అధికార పార్టీల నుంచి అధికార పార్టీని వదిలిపెట్టి నంద్యాలలో కాదు, కర్నూలులో కాదు, ఈవెన్ 13 జిల్లాల్లో కూడా మాకు ఒక బూస్టప్. ఎందుకంటే అధికారం వద్దు, జగన్మోహన్ రెడ్డి మాకు కావాలని చెప్పేసి వచ్చాడు. మేము అతన్ని అభినందిస్తా ఉన్నాం. ఒకటే చెప్తా ఉన్నాం, ఇప్పుడే కాదు ముందు నాకు అర్థమైంది. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద అలాగే పార్టీ మీద ప్రేమ అభిమానాలతో ఆయన వచ్చారు, పదవి ఆయనకి పెద్ద విషయం కాదనేది మీరు చెప్పే విషయం. రైట్ రవి గారు, అట్లాగే చూడాల్సిన అవసరం ఉందా? కరెక్ట్ గా మరి అలా అయితే నంద్యాల ఉప ఎన్నిక ముందే మరి గౌరవ మర్యాదలు వారికి గుర్తొచ్చి ఉంటాయా బహుశా? ఇప్పుడు ఈ విషయంలో ప్రజలేమో మర్యాదలు మన్ననలు ఏం చూడట్లేదండి. నదీనాం సాగర్ గతి అన్నట్టుగా నదులు సముద్రంలో కలుస్తాయి. ఎక్కడైతే రాజకీయ ప్రయోజనాలు కాపాడబడతాయో దానికి కనీసమైన హామీ ఉంటుందో అక్కడికి వెళ్తారు. కానీ ఇక్కడ అదనంగా జరుగుతుంది ఏంటంటే రాయలసీమ జిల్లాల్లో ఎక్కువగా అనంతపురం మినహా మిగిలిన చోట్ల వైఎస్ఆర్ పార్టీకి ఎక్కువ స్థానాలు వచ్చాయి. ఒక సామాజిక విభజన అనేది మిగతా చోట్ల కంటే అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు కొంచెం చాలా కష్టపడి అనేక మందిని ఇటు మార్చి అక్కడే ఆయన ఎక్కువ కేంద్రీకరించారు. ప్రత్యేకించి నంద్యాలలో భూమానాగిరెడ్డి, తర్వాత అఖిల ప్రియను హడావుడిగా మంత్రిని చేయటం, అప్పుడు జరిగిన పరిస్థితులు ఇవన్నీ చూసాం. మళ్ళీ ఒక రివర్స్ వలసలు అన్నా నేను, ఒక పునఃసమీకరణ అయితే మొదలైంది. ఈ పునఃసమీకరణ ఇందులో ఏం పెద్ద సిద్ధాంతాలు పెద్ద విషయాలు విలువలు ఉన్నాయని నేనేం అనుకోవట్లేదు. కానీ మళ్ళీ అక్కడ ఇప్పుడు సీట్లు పెంచుతారో లేదో బీజేపీ వాళ్ళు స్పష్టం చేయడం లేదు. వెళ్ళిన వాళ్లకు స్థానం కల్పించడం, వాళ్ళను వీళ్ళను కూడా చేయడం అనేది చంద్రబాబు కూడా. ఇప్పుడు హత్యలు జరిగాయి కదా ప్రకాశం జిల్లాలో, కొట్టుకున్నారు కదా కడప జిల్లాలో, నెల్లూరు జిల్లాలో ఏం జరిగింది? కనీసం 6 డజన్ జిల్లాల్లో ఒక ప్రచ్ఛన్న యుద్ధం కాదు, ప్రత్యక్ష యుద్ధమే జరుగుతుంది. తీసుకున్న వాళ్లకు ఇప్పటికే ఎప్పటి నుంచో ఉన్నారు. ఇప్పుడు రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు జెండా రూపొందించినప్పటి నుంచి ఉన్నారు. ఇలాంటి ఒక పెద్ద సెక్షన్ ఉంది తెలుగుదేశంలో. మధ్యలో వచ్చిన మనం చూసుకున్న ఇందాక రకరకాల మాఫియా సెక్షన్లు ఉన్నాయి. కొత్తగా వైసీపీలో నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ సమన్వయం చేయడం అనేది ఈ వర్క్షాప్ల వల్ల, సెషన్స్ వల్ల, వీడియో కాన్ఫరెన్స్ వల్ల కావట్లేదు. ప్రత్యేకించి నంద్యాలలో ఉప ఎన్నిక కూడా రావడం వల్ల ఒక ప్రత్యేక పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఆమెకే మంత్రి పదవి ఇచ్చారు, మళ్ళీ వాళ్ళ కుటుంబానికి ఇంకో టికెట్ ఎందుకు, నాకు నేను మంత్రిని మాదనే, ఈయన ఇది నీ తమ్ముడిని తీసుకొని మీకు చైర్మన్ ఏదో ఇస్తున్నాం కాబట్టి అని తమ్ముడికి అన్నా కూడా ఇక్కడ వైరుధ్యాలు. ఇక్కడ ఇప్పటి వరకు కుటుంబాలు సామ కాదు, నా భవిష్యత్తు కోసం వెళ్ళొద్దని తమ్ముడు అంటారు, ఇంకోటి జరుగుతుంది. ఏదైతే ఆయన నిర్ణయించుకున్నాను, నేను ఇది ఐసోలేటెడ్ అనుకోవట్లేదు. తప్పకుండా ఇంక మళ్ళీ సీట్లు ఎన్నికలు దగ్గర మర్యాద అంటారా, అదేదో ముందు మర్యాదలు అవన్నీ కూడా పక్కన పెడితే తప్ప మన మనుగడ సాధ్యం కాదనే ఒక పరిస్థితికి రాజకీయ పార్టీ, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల్లో అధినేతలే సర్వం సహాధికారం చెలాయిస్తూ ఎంతటి సీనియర్లకు బాధ్యులకు కూడా కనీసమైన పద్ధతి లేని పరిస్థితి పోయింది. ఇప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ కూర్చోబెడతారు, అందరిని ఏదో సర్దుబాటు చేస్తారు, మీరు ముందుకు పోండి, మీరు ఖర్చు పెట్టండి, మీరు చూడండి, ఏదో చెప్తారు. కాబట్టి కానీ ఒకటైతే జరుగుతుంది రాయలసీమ జిల్లాలో. ఇప్పుడు జగన్ ఏ మేరకు జాగ్రత్త తీసుకుంటారో కూడా తెలియదు. ఇప్పుడు జగన్ అప్పుడు కూడా కొంతమంది ఇప్పుడు గంటా శ్రీనివాసరావు గురించి ఇంత చర్చిస్తున్నాం, ఆయన వైఎస్ఆర్ పార్టీలో ఉండడానికి కూడా పూర్తి అవకాశం ఉంది. జేసీ దివాకర్ రెడ్డి ఉన్నాడు, రోజుకు ఒక మంచి మసాలా అందిస్తుంటాడు, ఆయన కూడా వైసీపీ. కాబట్టి వీళ్ళలో ఎవరి చిరునామా ఎక్కడ ఉంటుంది అనేది అప్పుడు పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. నేను అనుకోవటం ఒక కొత్త అటు ఇటు కప్పలు తక్కడంలాగా మార్పు అయితే వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ కూడా మళ్ళీ ముఖ్యమంత్రి పాత్రే, పార్టీ అధినేతగా కానీ లేదు. నేను చాలాసార్లు చెప్పా, కొడుకును పగ్గాలు ఇచ్చారు కాబట్టి మరి ఆయన అయినా కానీ కొంచెం పార్టీనైనా సమన్వయం చేస్తే ఈ పరిస్థితి లేకపోతుంది. లేకపోతే 2 మంత్రులు అరుచుకుంటారు ఒకరి మీద ఒకరు, 2 శాసనసభ్యులు అక్కడ హత్యల దాకా వాళ్ళు వెళ్తారు, అక్కడ కూడా ఏం జరగదు. ఇవన్నీ ఒక లింక్, ఒక గొలుసులో పరిణామాలే. మరి ఎన్నికల ఫలితం కూడా కొంత నిర్ణయిస్తుంది. వారన్నది నిజం. ప్రజల తీర్పు ఎలా ఉంటుందనే దాన్ని బట్టి ఉభయలు పాఠాలు నేర్చుకోవాల్సి వస్తుంది, కేవలం ఒకరే కాదు. సో ఇప్పుడు ఈ సమన్వయం అనేది వారు చెప్పినట్టు ఒకటి చాలా ముఖ్యంగా కనిపిస్తుంది. రెండోది పాత కొత్తల వ్యవహారం తేలాలంటే నియోజకవర్గాల పునర్విభజన, లేకపోతే బీజేపీ కూడా దాగుడు మూతలు ఆడుతుంది. అక్కడ 119, 175, 2025 అనేది వాళ్ళు చెప్పరు. అదే సార్ ఇవాళ రాసినట్టు ఆర్టికల్ 170 వీటిని ఏం మార్చక్కర్లేదు, మేము పునర్విభజన అడగట్లేదు, కేవలం జనాభా ప్రకారం పెంచమని అడుగుతున్నాం మీ వాదన ఎంతవరకు? అంటే ఒక
ఇప్పటికే ఏదో చెప్పేశారంటున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కొంత అమిత్ షా లేదు కాస్త ఇబ్బందిగా ఉందని, తెలంగాణలో అయితే వెళ్తామంటే ఖచ్చితంగా అయిపోతుందని చెప్తున్నారు. ఏమన్నా ఉందా అటువంటి ఆశాభావం? అంటే ఇప్పుడు ఈ యొక్క ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ జరిగినప్పుడు ఈ యాక్ట్ లో పొందుపరిచారు అది. ఇది ఎవరు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు విభజన కూడా ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు కోరుకుంటే చేయలేదు కదా. అట్లాగే ఈ సీట్లు కూడా మనం అడిగితే పెట్టలా, వాళ్ళు అందులో పొందుపరిచి ఉంది. సో 2 జాతీయ పార్టీలు కలిసి ఆ బిల్లు తీసుకొచ్చారు. కాబట్టి అది ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది. అందులో రాజకీయ ప్రయోజనాలు మర్చిపోతే ఎట్లా? ఇప్పుడున్న పార్టీలు రాజకీయ ప్రయోజనాలు చూసుకోవా? బీజేపీకి రాజకీయంగా ప్రయోజనం ఉందో లేదో చూసుకోవాలి. ఆ కోణం నుంచి వాళ్ళు చూస్తే దానికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది వేరేగా ఆలోచన చేసుకోవాల్సి ఉంటుంది. అందులో ఎక్కడ దాగుడు మూతలు కూడా ఉండాల్సిన పని లేదు. ఎందుకంటే ప్రజలకు చేసిన వాగ్దానాలు మనం గనక తీర్చకపోతే, ఒకవేళ తీర్చకపోతే ఈ కారణాల చేత తీర్చలేమని మనం చెప్పకపోతే వాళ్ళ మైండ్ వాళ్ళ ఇది ఏ విధంగా ఉంటుందో మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి కాలం చెల్లిన ఈ ప్రతిపక్షాలు లేకపోతే మునిగిపోయే పార్టీలు వాటి గురించి మాట్లాడేదాన్ని ప్రతిపక్షాలు కాలం చెల్లిందా? లేదా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం మాట్లాడతారు? ఇవాళ నుంచి మొత్తం వచ్చేస్తారు అధికార పార్టీ. ఎక్కడికి వచ్చేది పగడకాయలు కనమనండి. ఇప్పుడు ఆయన రేపు ఆయన రమేష్ గారు అసలు వైఎస్ఆర్సీపీలో ఉంటాడు లేదా అని చెప్పమనండి. రమేష్ గారు మీ మీదే కాదు, రమేష్ అక్కడ ఉండి శుభ్రంగా ప్రజాసేవ చేసి కాంగ్రెస్ ఉన్నప్పుడు బాగా చేసుకున్నాడు. మళ్ళీ అక్కడ పోయి ఆ బ్రాండ్ ఎంచుకుని ఆయన పాటు చేసుకోవాల్సిన పని. రమేష్ గారు క్విక్ రెస్పాన్స్. నా రాజకీయ జీవితమే రాజశేఖర రెడ్డి గారితో ముడిపడి ఉంది. నేను రాజశేఖర రెడ్డి గారి దయవల్ల ఎమ్మెల్యే అయ్యాను. రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి పార్టీ పెట్టాడు కాబట్టి అందులోకి వెళ్ళా. దాంట్లో సందేహించాల్సిన అవసరం లేదు. ఎట్టి పరిస్థితుల్లో నేను జగన్మోహన్ రెడ్డి గారితో 100% 100%. దాంట్లో ఇంకోటి కూడా చెప్పారు కదా, ఇది అవుతుందండి అక్కడ ఆయన చనిపోయే కుటుంబం ఇదంతా ఉంది. కానీ ఒక విషయం ఉంది, ఆయన ఏమంటున్నారంటే మీరు పెన్షన్లు ఇట్లాంటివి ఇచ్చినప్పుడు కూడా నన్ను భాగస్వామ్యం చేయడం లేదు అంటే ఇప్పటివరకు ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి, ఇప్పుడు అధికార పక్షంలోనే ఉన్నాయని చేస్తున్నాడు. అంటే ఈ ప్రభుత్వం అనేది చక్కగా అందరినీ కలుపుకోవాల్సిన అవసరం మటుకు ఒకటి కనిపిస్తుంది. పదవుల్లో ఉన్న వాళ్ళే కాదు, తెలుగుదేశంలో కూడా పదవులు. థ్యాంక్ యూ బాలరాజు గారు, థ్యాంక్ యూ రమేష్ గారు, థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ రామ్మోహన్ గారు. రేపటి లైవ్ షో తిరిగి కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.